ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి, కానీ కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి. దానికి ప్రధాన కారణం ఆ ఉద్యమం సాధించిన ఫలితమే అని చెప్పాలి. అలాంటిదే మేడే కూడా. ప్రపంచ కార్మిక దినోత్సవంగా మే 1వ తేదీన అన్ని దేశాల్లో జరుపుకుంటూ ఉన్నారు. అసలు మేడే ఎలా పుట్టింది, ఎందుకు వచ్చింది, అది ఏం సాధించింది అనే విషయాల్లోకి వెళితే, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అంటూ మార్క్సిస్టు నేత కార్ల్ మార్క్స్ ఇచ్చిన నినాదంతో ప్రపంచ కార్మికులు ఉత్తేజంగా ముందుకు సాగారు. 1886లో పని గంటలు 18 గంటలు 16 గంటలుగా అమల్లోకి ఉండేవి. కార్మికుల శ్రమను యాజమానులు దోచుకునేవారు. గంటల తరబడి పనిచేసి కార్మికులు తీవ్రమైన అనారోగ్యం బారిన పడేవారు. అయితే ఈ దోపిడీ విధానం పోవాలంటూ ప్రపంచ కార్మికులు అన్ని దేశాల్లో పోరాటాలు ప్రారంభించారు. అమెరికాలోని చికాగో సిటీ గడిలలో కార్ఖానాల్లో పనిచేసే కార్మికులు తమకు పనికి తగ్గ వేతనం కావాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడి యాజమానులు, భూస్వాములు కలిసి కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వకుండా వారిని పొట్టున పెట్టుకున్నారు. వందలాది మంది కార్మికులను దారుణంగా చంపేశారు. ఆ రక్తపు పడుగుల్లోంచి కార్మికుల్లో ఒకరు రక్తంతో తడిసిన తన చేతి రుమాలను చేసి కార్మిక జెండాగా పైకి ఎగరేశారు. దీంతో అప్పటి నుంచి మే 1ని ప్రపంచ కార్మిక దినోత్సవంగా, అంటే మేడేగా జరుపుకుంటున్నారు. అనేక మంది తమ ప్రాణాలను అర్పించి శ్రమ దోపిడీపై విజయం సాధించారు. దీంతో 1886 మే 1వ తేదీ నుంచి 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది మే 1వ తేదీని మేడేగా జరుపుకుంటారు. మేడే అంటే కార్మికుల పండుగ. అన్ని వర్గాల కార్మికులు ఎంతో ఆనందంగా, సంతోషంగా ఈ రోజు ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటారు. ప్రతి పరిశ్రమ, ప్రతి కంపెనీ, ప్రతి సంస్థ దగ్గరే కాదు, ఊరు వాడ కూడా మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ వారి పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఎన్నో రకాల పాటలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి కూడా. పని గంటల పోరాటంలో పుట్టిన ఎర్ర జెండా ఇప్పటికీ ఎప్పటికీ కార్మికులు ఉన్నంతకాలం ఎగురుతూనే ఉంటుంది. ఇక మే దినోత్సవం లేదా మేడే ప్రతి సంవత్సరం మే 1వ తేదీన జరుపుకునే స్మారక దినం. అన్ని ప్రభుత్వాలు దీనిని సెలవు దినంగా ప్రకటించాయి. చాలా దేశాలలో మేడేని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంగా కార్మికుల పోరాటం, కార్మికుల ఐక్యతకు ప్రతీకగా జరుపుకుంటూ ఉంటారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.